వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది. అది అమృతకు సంబంధించి రెండవ రౌండ్ రిజల్ట్స్ కూడా రాబడ్డాయి. మరి చాలామందికి కూడా ఫస్ట్ రౌండ్లో చాలామంది సీట్లు లభించాయి. వాళ్ళందరూ కూడా యాక్సెప్టెన్స్ ఫీజు చెల్లించి సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేశారు. సెకండ్ రౌండ్లో కొందరికి సీట్లు మారడం జరిగింది. కొత్తగా అప్లై చేసిన వారు కూడా సెకండ్ రౌండ్లో కొందరికి స్లాబ్స్ మారడం కానీ బ్రాంచెస్ ప్లస్ క్యాంపస్లు మారడం కానీ జరిగింది. మరి సెకండ్ రౌండ్లో సీట్ వచ్చిన అభ్యర్థులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇక్కడ సెకండ్ రౌండ్లో అలాట్ అయిన అభ్యర్థులు మళ్ళీ మీరు మాపప్ రౌండ్కు వెళ్ళాలనుకుంటే తప్పకుండా ఫీజు చెల్లించి వారు ఏదైతే నిర్దేశితమైన ఫీజు ఇచ్చారో ఆ ఫీజు చెల్లించి మీరు మాపప్ రౌండ్కి అయితే వెళ్ళొచ్చు. దాంట్లో కూడా మీకు బ్రాంచ్ కానీ లేదా క్యాంపస్ కానీ అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. స్లాబ్లు కూడా అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దానికి వెళ్ళాలంటే తప్పకుండా యాక్సెప్టెన్స్ చేసి వాళ్ళు ఏదైతే నిర్దేశించిన ఫీజు ఉందో ఆ ఫీజుకి మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. మరి జనరల్గా అమృతాలో మనకు కోయంబత్తూరు కానీ బెంగళూరు కానీ అమృతపురి కానీ చెన్నై కానీ అమరావతి వరకు అయితే వెళ్ళొచ్చు. దీనిలో మనకు ప్రధానంగా మీరు స్లాబ్ 1, 2లో వస్తే ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఫైనాన్షియల్గా మాకు పెద్ద ఇబ్బంది లేనుకుంటే స్లాబ్ 3 వరకు కూడా 4 వరకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. మరి ఇక్కడ ఆల్రెడీ ఐఐటి, ఎన్ఐటి, 3 సీట్లు వచ్చిన వాళ్ళు పెద్దగా